అథ చతుర్దశः సర్గः సముహూర్తమివ ధ్యాత్వా మనసా చాధిగమ్యతాం అవప్లుతో మహాతేజాః ప్రాకారం తస్య వేస్మనః. మహాతేజశాలి అయిన వానరశ్రేష్ఠుడు క్షణకాలం ఆలోచించి మనస అశోకవనంలోకి ప్రవేశించి ఆ భవన ప్రాకారం నుండి కిందకి దూకాడు. సతు సంహృష్ట సర్వాంగః ప్రాకారస్థో మహాకపిః పుష్పితాగ్రాన్ వసంతాదౌ దదర్శ వివిధాన్ ద్రుమాన్ సాలాన్ అశోకాన్ భవ్యాం చ చంపకాం చ సుపుష్పితాన్ ఉద్దాలకాన్ నాగవృక్షాం చ సుతాన్ కపిముఖానపి. వానరశ్రేష్ఠుడు ప్రాకారంపై ఉండగానే సంతోషం చేత ఉప్పొంగిన శరీరం కలవాడై వసంత ప్రారంభకాలంలో పుష్పించిన చిగుర్లు గల అనేక విధాలైన వృక్షాలను చూశాడు. మద్ది చెట్లు, అందమైన అశోక చెట్లు, చక్కగా పూసిన సంపెంగ చెట్లు, విరిగి చెట్లు, పొన్న చెట్లు, మామిడి చెట్లు, తీగ కానుగ చెట్లు మొదలైన వాటిని చూశాడు. తామ్ర వనసంచన్నాం లతాశత సమావృతాం జ్యాముక్త ఇవ నారాచః పుప్లివే వృక్షవాటికాం. తరువాత వానరశ్రేష్ఠుడు వింటినారి నుండి విడవబడిన బాణంలాగా మహావేగంతో అక్కడ ఉన్న వృక్షవాటికలోనికి ప్రవేశించాడు. ఆ వృక్షవాటిక అనేకమైన మామిడి చెట్లతోనూ వందల కొలది లతలతోనూ నిండి ఉన్నది. సా ప్రవిశ్య విచిత్రాం తాం విహగైరభినాదితాం రాజతైః కాంచనైశ్చైవ పాదపైః సర్వతో వృతాం విహగైర్మృగసంఘైశ్చ విచిత్రాం చిత్రకాననాం ఉదితాదిత్య సంకాశాం దదర్శ హనుమాన్ కపిః వృతాం నానావిధైర్వృక్షైః పుష్పోపగఫలోపగైః కోకిలైర్భృంగరాజైశ్చ మత్తైర్నిత్యనిషేవితాం ప్రహృష్టామనుజే కాలే మృగపక్షి సమాకులే మత్తబర్హిణ సంఘుష్టాం నానాద్విజగణాయుతాం. మనుష్యులు మృగపక్షాదులు ఆనందంతో విహరించే ఆ వసంతకాల ప్రారంభంలో వివిధ రంగుల గల పుష్పాలతో ఆ వృక్షవాటిక విచిత్రంగా ఉంది. పక్షుల ధ్వనులతో ప్రతిధ్వనిస్తున్న ఆ వృక్షవాటిక చుట్టూ వెండి చెట్లు, బంగారపు చెట్లు ఉన్నాయి. అనేక విధాలైన పక్షులు, మృగాలు విహరిస్తుండటం చేత విచిత్రంగా ఉంది. వృక్షాల గుంపులు కూడా అనేక వర్ణాలతో విచిత్రాలుగా ఉన్నాయి. ఆ వాటిక ఉదయిస్తున్న సూర్యుడి వలె ప్రకాశిస్తోంది. దాని చుట్టూ అనేక పుష్పాలతో నిండిన వృక్షాలు, ఫలాలతో నిండిన వృక్షాలు ఉన్నాయి. మదించిన కోకిలలు, తుమ్మెదలు నిత్యము నివసిస్తూ ఆ వాటిక మదించిన నెమళ్ళ ధ్వనులతో ప్రతిధ్వనిస్తోంది. అది వివిధ పక్షిగణాలతో నిండి ఉన్నది. అట్టి వృక్షవాటికని చూచి వానరశ్రేష్ఠుడు లోనికి ప్రవేశించాడు. మార్గమాణో వరారోహాం రాజపుత్రీమనిందితాం సుఖప్రసుప్తాన్ విహగాన్ బోధయామాస వానరః. అందమైన కటి ప్రదేశము కలది, దోషము లేనిది అయిన సీతాదేవి కొరకు అన్వేషిస్తూ ఆ వనంలో హనుమంతుడు ప్రవేశించగానే చెట్లపై నిద్రిస్తున్న పక్షులన్నీ నిద్ర నుండి లేచి ఎగిరిపోయాయి. ఉత్పతద్భిః ద్విజగణైః పక్షైః సాలాః సమాహతాః అనేకవర్ణా వివిధా ముముచుః పుష్పవృష్టయః. ఎగురుచున్న పక్షుల రెక్కలు తగిలి వృక్షాలు అనేక రంగుల గల అనేక విధాలైన పుష్ప వృష్టులను వర్షించాయి. పుష్పావకీర్ణః సుశుభే హనుమాన్ మారుతాత్మజః అశోకవనికా మధ్యే యథా పుష్పమయో గిరిః. పుష్పములచే కప్పబడిన వాయుపుత్రుడైన హనుమంతుడు ఆ అశోకవన మధ్యంలో పుష్పాలతో నిండిన పర్వతంలాగా ప్రకాశించాడు. దిశః సర్వా ప్రధావంతం వృక్షషండగతం కపిం దృష్ట్వా సర్వాణి భూతాని వసంత ఇతి మేనిరే. చెట్ల తోపుల మధ్య అన్ని వైపులా పరిగెడుతున్న వానరశ్రేష్ఠుని చూచిన వారందరూ సాక్షాత్తు వసంతుడే తిరుగుతున్నాడా అని అనుకున్నారు. వృక్షేభ్యః పతితైః
పుష్పైరవకీర్ణా పృథద్విధైః రరాజవసుధా తత్ర ప్రమదేవ విభూషితా. అక్కడ వేరువేరు రకాల పువ్వులు రాలి వాటిచే కప్పబడిన నేల చక్కగా అలంకరించుకున్న స్త్రీవలే ప్రకాశిస్తోంది. తరస్వినాతే తరవస్తరసాభిః ప్రకంపితాః కుసుమాని విచిత్రాణి ససృజుః కపినా తదా. అప్పుడు బలవంతుడైన హనుమంతుని బలానికి ఊగిపోయిన చెట్లు రంగురంగుల పువ్వుల్ని రాల్చాయి. నిర్ధూతపత్రశిఖరాः శీర్ణపుష్పఫలాద్రుమాः నిక్షిప్తవస్త్రాభరణా ధూర్తా ఇవ పరాజితాః. హనుమంతుడు వేగంగా అటు ఇటు ఎగురుతూ ఉంటే కొమ్మల చివర్ల నుండి ఆకులు ఎగిరిపోయాయి, పుష్పాలు ఫలాలు రాలిపోయాయి. అందుచేత ఆ వృక్షాలు జోదంలో ఓడిపోయి నెగ్గిన వారికి ఇచ్చివేయటానికి తమ వస్త్రాలు అలంకారాలు తీసి కింద పెట్టిన జోదరులాగా ఉన్నాయి. హనుమతా వేగవతా కంపితాస్తే నగోత్తమాః పుష్పపర్ణఫలాన్యాసు ముముచుః పుష్పశాలినః. పుష్పాలతో నిండి ఉన్న చెట్లు హనుమంతుని వేగానికి ఊగిపోయినవై వెంటనే పుష్పాలని ఆకులను ఫలాలను రాల్చాయి. విహంగ సంఘైర్హీనాస్తే స్కంధమాత్రాశ్రయాద్రుమాః బభూవరగమాః సర్వే మారుతేనేవ నిర్ధూతాః. పక్షులన్నీ ఎగిరిపోయి పెద్ద పెద్ద కొమ్మలు మాత్రమే మిగిలిన ఆ చెట్లు పెనుగాలి తాకిన చెట్ల వలె అయ్యాయి. నిర్ధూతకేశీ యువతిర్యథా మృదుతవర్ణకా నిష్పీత శుభదంతోష్టీ నఖైర్దంతైశ్చ విక్షతా తథా లాంగూలహస్తైశ్చ చరణాభ్యాం చ మర్దితా బభూవాశోకవనికా ప్రభగ్నవర పాదపా. హనుమంతుని రాకచేత చేతులచే పాదాలచే నలగగొట్టబడి మంచి వృక్షాలన్నీ విరిగిపోవటంతో ఆ అశోకవనము ప్రియునిచే గాఢముగా చుంబింపబడినదై నలిగిపోయిన దేహమునకు పూసుకొనిన సుగంధ ద్రవ్యము కలది. పానము చేయబడిన సుందరమైన దంతాలు పెదవులు కలది. గోడ చేతను దంతముల చేతను గీయబడి చెదిరిపోయిన జుట్టుతో నలిగిపోయిన రంగుతో ఉన్న యువతిలాగా ఉన్నది. మహాలతానాం దామాని వ్యధమత్తరసా కపిః యథా ప్రావుషి వింధ్యస్య మేఘజాలాని మారుతః. వర్షాకాలమునందు వాయువు వింధ్యపర్వతం మీద ఉన్న మేఘపంక్తిని చెదరగొట్టినట్లు వానరశ్రేష్ఠుడు బలముచే పెద్ద పెద్ద తీగలను పొదలను ఛేదించాడు. సా తత్ర మణిభూమిచ్చ రాజతీచ్చ మనోరమాః తథా కాంచన భూమిచ్చ దదర్శ విచరన్ కపిః. వానరశ్రేష్ఠుడు అక్కడ సంచరిస్తూ అతి సుందరములైన మాణిక్యాలు పొదిగిన చపటాలను, వెండి చపటాలను, బంగారు చపటాలను చూశాడు. వాపీచ్చ వివిధాకారాః పూర్ణా పరమవారిణా హార్షైమణి సోపానై నృపపన్నాస్తతస్తతః ముక్తా ప్రవాళసికతాః స్ఫాటికాంతరకుట్టిమాః కాంచనైస్తరుభిశ్చిత్రైః స్థిరజైరుపశోభితైః పుల్లపద్మోత్పలవనాచ్చ చక్రవాకోపకూజితాః చ్యూహరుత సంఘుష్టా హంససారసనాదితాః. హనుమంతుడు ఆ అశోకవనంలో గుండ్రంగా, కోలగా, చతురస్రము, దీర్ఘచతురస్రము మొదలైన వివిధ ఆకారాల్లో ఉన్న ఉత్తమమైన జలములతో నిండిన దిగుడు బావులు చూశాడు. వాటికి అక్కడక్కడ శ్రేష్టములైన మాణిక్యాల మెట్లు ఉన్నాయి. వాటిలో ఇసుక బదులు ముత్యాలు, పగడాలు ఉన్నాయి. వాటి మధ్య కూర్చుంటానికి స్ఫటిక మాణిక్యాల చపటాలు ఉన్నాయి. వాటి తీరాలపై బంగారు చెట్లు, చిత్రవర్ణాలు గల చెట్లు కృత్రిమంగా నిర్మితములై ప్రకాశిస్తున్నాయి. పద్మాలు, కలువలు గుంపులు గుంపులుగా వికసించి ఉన్నాయి. చక్రవాక పక్షులు, నీటికోళ్ళు, హంసలు, సారస పక్షులు మొదలైన జలపక్షులు కూతలు మధురంగా వినిపిస్తున్నాయి. దీర్ఘాద్రుమయుక్తాభిః సరిద్భిశ్చ సమంతతః అమృతోపమతో యాభిః శివాభిరుపసంస్కృతాః లతాశతైరవ తతాః
సంతానకుసుమావృతాః నానాగుల్మావృతఘనాః కరవీరకృతాంతరాః. ఆ దిగుడు బావులకు నలువైపులా అమృతం వంటి ఉదకముతో నిండినవి, పొడవైనవి, మంగళకరములు, చెట్లచే ఆవరింపబడినవి అయిన కాలువలు ఉన్నాయి. వందల కొలది తీగలు వ్యాపించి ఉన్నాయి. సంతానక వృక్షముల పుష్పాలు వాటిపై రాలి ఉన్నాయి. అనేక విధాలైన పొదలు, చిన్న చిన్న మొక్కలు వాటి చుట్టూ దట్టంగా వ్యాపించి ఉన్నాయి. మధ్య మధ్య కరవీర వృక్షాలు ఉన్నాయి. తతోంబుధర సంకాశం ప్రవృద్ధ శిఖరం గిరిం విచిత్రకూటం కూటైత్స సర్వతః పరివారితం శిలాగృహైరవతతం నానావృక్షైః సమావృతం దదర్శ హరిశార్దూలో రమ్యం జగతి పర్వతం. తరువాత వానరశ్రేష్ఠుడు జగత్తులోని అందమైన పర్వతాలలో ఒకటైన మేఘం వంటి ఎత్తైన శిఖరము గల పర్వతాన్ని చూశాడు. దాని చుట్టూ ఉన్న శిఖరాలు, దానిపై ఉన్న శిఖరాలు విచిత్రమైన రంగులలో ఉన్నాయి. అనేక వృక్షాలతో నిండిన ఆ పర్వతంలో అక్కడక్కడ నివాసయోగ్యములైన గుహలు కూడా ఉన్నాయి. దదర్శ చ నగాత్ తస్మాన్ నదీం నిపతితాం కపిః అంగాదివ సముత్పత్య ప్రియస్య పతితాం ప్రియాం జలే నిపతితాగ్రైశ్చ పాదపైరుపశోభితాం వార్యమాణామివ క్రుద్ధాం ప్రమదాం ప్రియబంధుభిః పునరావృత్తతోయాం చ దదర్శ స మహాకపిః ప్రసన్నామివ కాంతస్య కాంతాం పునరుపస్థితాం. ఆ పర్వతం నుండి కిందకి జారి దూరంగా ప్రవహిస్తుపోతున్న నది మీద అలిగి వానిని విడిచి పుట్టింటికి వెళ్ళిపోతున్న భామలాగా ఉండెను. దానిని నీటిలో పడిన కొమ్మలు నీవు భర్తను వదిలి వెళ్ళటం యుక్తం కాదు అని చెప్పుచూ ఆమెని అడ్డగిస్తున్న బంధువుల చేతుల్లాగా ఉన్నాయి. కొంత దూరం పోయి మరలా పర్వతం వైపే ప్రవహిస్తున్న ఆ నది బంధువుల మాటలు విని అలక తీరి మరలా భర్త చేరిన యువతిలాగా ఉన్నది. అటువంటి నదిని హనుమంతుడు చూశాడు. తస్యా దూరాస్ సపద్మిన్యో నానాద్విజగణాయుతాః దదర్శ హరిశార్దూలో హనుమాన్ మారుతాత్మజః. వానరశ్రేష్ఠుడు వాయుపుత్రుడు అయిన హనుమంతుడు ఆ పర్వతము దగ్గరలోనే అనేక పక్షిగణాలతో కూడినటువంటి పద్మసరస్సులను చూశాడు. కృత్రిమాం దీర్ఘికాం చాపి పూర్ణాం సీతేన వారిణా మణిప్రవరసోపానాం ముక్తాసికత శోభితాం విధైర్మృగసంఘైశ్చ విచిత్రాం చిత్రకాననాం ప్రాసాదైః సుమహద్భిశ్చ నిర్మితైర్విశ్వకర్మణా అననైః కృత్రిమైశ్చాపి సర్వతః సమలంకృతాం. చల్లని నీటితో నిండిన పెద్ద దిగుడు బావిని కూడా చూశాడు. అణులతో కట్టిన మెట్లతో ముత్యాల ఇసుకతో ప్రకాశిస్తున్న ఆ దిగుడు బావి దగ్గర అనేక విధాలైన మృగ సమూహాలు, విచిత్రాలైన చెట్ల తోపులు ఉన్నాయి. దాని చుట్టూ ఉన్న విశ్వకర్మ నిర్మించిన పెద్ద పెద్ద ప్రాసాదాలు, కృత్రిమములైన వృక్షాల సముదాయాలు ముచ్చట గొలుపుతున్నాయి. ఏకే చిత్పాదపాస్తత్ర పుష్పోపగ ఫలోపగాః సత్యత్ర సవితర్ధీకాః సర్వే సౌవర్ణవేదికాః. అక్కడ ఉన్న పుష్పవృక్షాల దగ్గర, ఫలవృక్షాల దగ్గర కూడా ఛత్రాలు, పెద్ద పెద్ద అరుగులు, చిన్న చిన్న బంగారు తిన్నెలు అమర్చబడి ఉన్నాయి. ప్రతానైర్బహుభిః పర్ణైశ్చ బహుభిర్వృతాం కాంచనీం సుపామేకాం దదర్శ హరియూథపః వృతాం హేమమయీభిస్తు వేదికాభిః సమంతతః. అక్కడ వానరశ్రేష్ఠునికి ఒక బంగారు శిల్సుపా వృక్షం కనిపించింది. దాని చుట్టూ అనేకాలైన లతలు అల్లుకొని ఉన్నాయి. అది ఆకులతో దట్టంగా ఉంది. దాని చుట్టూ బంగారు వేదికలు ఏర్పరచబడి ఉన్నాయి. సోపశ్యాద్భూమి భాగాంశ గర్త ప్రస్రవణాని చ సువర్ణవృక్షానపరాన్ దదర్శ శిఖిసన్నిభాన్. వానరశ్రేష్ఠుడు అక్కడ మరికొన్ని భూభాగాలు, పల్లపు ప్రాంతాలు, సెలయేర్లు, అగ్నివలే ప్రకాశిస్తున్న బంగారు వృక్షాలని కూడా చూశాడు. తేషాం ద్రుమాణాం ప్రభయా మేరోరివ దివాకరః అమన్యత తదా వీరః కాంచనోస్మీతి వానరః
మేరు పర్వతము కాంతి సంక్రమించుటచే సూర్యుడి వలె ఈ వృక్షముల కాంతి నాపై ప్రసరించటం చేత నేను బంగారు రంగు గలవాడనైనాను అని వీరుడైన హనుమంతుడు అనుకున్నాడు. తాం కాంచనైర్స్తరు గణైర్మారుతేన చ బీజితాం కింకిణీ శత నిర్ఘోషాం దృష్ట్వా విస్మయమాగమత్. ఆ శింసుపా వృక్షము చుట్టూ అనేక బంగారు వృక్షాలు ఉన్నాయి. గాలికి కదలి దానికి కట్టిన అనేకాలైన చిరుగంటలు చప్పుడు చేస్తున్నాయి. ఆ శింసుపా వృక్షాన్ని చూసి అనరశ్రేష్ఠుడు ఆశ్చర్యాన్ని పొందాడు. సా పుష్పితాగ్రాం రుచిరాం తరుణాంకురపల్లవాం తామారుహ్య మహాబాహు శింసుపాం పర్ణ సంవృతాం. మహాబాహువైన హనుమంతుడు పుష్పించిన శాఖాగ్రాలతో మనోహరమైన ముదిన అంకురాలతోనూ చిగుళ్లతోనూ నిండి ఉన్న ఆకులతో దట్టంగా ఉన్న ఆ శింసుపా వృక్షం ఎక్కి ఇలా ఆలోచిస్తున్నాడు. ఇతో ద్రక్ష్యామి వైదేహీం రామదర్శన లాలసాం ఇతచ్చేతచ్చ దుఃఖార్తాం సంపతంతీం యదృచ్ఛయా. రాముణ్ణి చూడటానికై ఎంతో ఆశతో ఉన్న సీత ఈ పక్క కనపడుతుందేమో. దుఃఖానికి లోనైన ఆ సీతాదేవి ఇటు అటు తిరుగుతూ దైవవశం చేత నాకు కనపడుతుందేమో. అశోకవనికా చేయం దృఢం రమ్యా దురాత్మనః చంపకైశ్చందనైచ్ఛాపి వకుళైచ్ఛ విభూషిత. దురాత్ముడైన రావణుని ఈ అశోకవనము చంపక వృక్షాలతోనూ చందన వృక్షాలతోనూ వకుళ వృక్షాలతోనూ ఉన్నది. ఈ అశోకవనము చూడటానికి చాలా అందంగా ఉన్నది. ఇయం చానలినీ రమ్యా ద్విజసంఘ నిషేవిత ఇమాం సా రామ మహిషి నూనమేష్యతి జానకి. పక్షి సమూహాల చేత సేవించబడుచున్న ఈ పద్మసరస్సు చాలా అందంగా ఉంది. రాముని పట్టపురాణి అయిన సీతాదేవి తప్పక దీని వద్దకి వస్తుంది. సా రామ మహిషి రాఘవస్య ప్రియా సతీ వన సంచార కుశల నూనమేష్యతి జానకి. రామునకు అత్యంత ప్రియురాలైన భార్య, అందమైనది, పతివ్రత, వనాలలో సంచరించటానికి ఇష్టపడేది అయిన జానకీదేవి తప్పక ఈ సరస్సు దగ్గరికి రాగలదు. అథవా మృగశాభాక్షి వనస్యాస్య విచక్షణ వనమేష్యతి సార్యేహ రామచింతానుకర్షిత. రాముని గూర్చిన ఆలోచనలతో బాగా చిక్కిపోయినది, చిన్న లేడి కళ్ళ వంటి కన్నులు కలది అయిన పూజ్యురాలు సీతాదేవి ఈ ఉద్యానవనంతో పరిచయం ఉన్నదవటం చేత ఈ ఉద్యానవనానికి తప్పకుండా రాగలదు. రామశోకాభిసంతప్త సా దేవి వామలోచన వనవాసే రత నిత్యమేష్యతే వనచారిణి. నిత్యము వనవాసమునందు ఆసక్తి గలది, సుందరమైన కన్నుల కలది అయిన సీతాదేవి రాముని గూర్చిన శోకంతో బాధపడుతూ ఉద్యానవనందు సంచరించటానికి ఇక్కడికి రాగలదు. వనే చరాణాం సతతం నూనం స్పృహయతే పురా రామస్య దయతా భార్య జనకస్య సుతా సతీ. శ్రీరామునకు అత్యంత ప్రియురాలైన భార్య జనకుని కూతురైన సీతాదేవి పూర్వము అరణ్యవాస సమయంలో వనంలో సంచరిస్తూ పశుపక్షాదుల విషయంలో సర్వదా ప్రేమ కలిగి ఉండేది. అందువల్ల ఆమె తప్పకుండా ఇక్కడికి రావచ్చును. సంధ్యాకాలమానాహ శ్యామా ధ్రువమేష్యతి జానకి నదీం చేమాం శుభజలాం సంధ్యార్థే వరవర్ణిని. యవ్వన మధ్యస్థురాలు, మంచి శరీరవర్ణము కలది అయిన జానకీదేవి సంధ్యాకాలమును విషయమును గుర్తించి సంధ్యోపాసన నిమిత్తం తప్పకుండా ఈ నదీ ప్రాంతానికి వస్తుంది. తస్యాచ్యాప్యనురూపేయమశోకవనికా శుభా శుభాయా పార్థివేంద్రస్య పత్ని రామస్య సమ్మత
మంగళకరమైన ఈ అశోకవనము ఇక్ష్వాకు రాజైన శ్రీరామునికి అత్యంత ప్రేమానురాగం కల భార్య అయిన సీతాదేవి నివసించుటకు తగినది. యది జీవతి సా దేవి తారాధిప నిభాననా ఆగమిష్యతి సావస్యామిమాం శివజలాం నదీం. చంద్రబింబం వంటి ముఖము గల సీతాదేవి జీవించి ఉన్నట్లయితే ఈ పవిత్ర జలము గల ఈ నదికి తప్పకుండా వస్తుంది. ఏవం తు మత్వా హనుమాన్ మహాత్మా ప్రతీక్షమాణో మనుజేంద్ర పత్నీం అవేక్షమాణస్య దదర్శ సర్వం సుపుష్పితే పర్ణఘనే నిలీనః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 14వ సర్గః. మహాత్ముడైన హనుమంతుడు ఈ విధంగా ఆలోచించి సీత వస్తుందేమో అని ఎదురుచూస్తూ చాలా పుష్పాలతో నిండి ఉన్న దట్టమైన ఆకులు గల కొమ్మపై అణిగి ఉన్నవాడై నలుదిక్కులను పరిశీలిస్తూ ఆ ప్రదేశాన్నంతను చూస్తున్నాడు.